ఏంటి అసలు క్రైటీరియా ఏంటి? మీరు సినిమా ఒప్పుకోవాలి అంటే తిరువీరుకున్న క్రైటీరియా ఏంటి? కథ. అంటే ఇంతకుముందు కూడా అలాగే బెడ్స్ కొట్టింది, కథ పట్టుకున్నాను కానీ మనుషుల్ని గుర్తించలేదని. సో ఇప్పుడు కథతో పాటు కొంత ఎంక్వైరీ చేసుకుని మేనేజర్కి చెప్పి ఏం చేద్దామంటావు, ఎవరితో వెళ్దామంటావు, కథ మాత్రం ఇలా ఉంది, రిస్క్ చేద్దామా, ఆలోచిద్దామా, ఇలా 1-4 సార్లు ఆలోచించి చేస్తున్నాను, నేర్చుకుంటున్నాను. ఓకే. సో ఎంతవరకు నేర్చుకున్నాను అనుకుంటున్నావు? ఇది ఎవ్రీడే సార్, ఇది ఒక పట్టాన నేర్చుకున్నాను అనుకోవడం కాదు, నేర్చుకుంటున్నాను. ఇది ప్రజెంట్లోనే ఉంటుంది ఇది. ఆఫ్ కోర్స్, అంటే ప్రతి మనిషి ఫెయిల్యూర్ నుంచే పాఠాలు నేర్చుకుంటారు. అది కాకపోతే మనం చేసే ప్రతి కొత్త పని అందులో ఏదో తప్పు చేస్తూనే ఉంటాం. ఆ పాత తప్పుల్ని మళ్ళీ కొత్త తప్పు చేసుకుంటూ ముందుకెళ్తే అది అంతే సార్, కరెక్ట్గా చెప్పారు. కొత్త తప్పులు చేసుకుంటూ పోవాలని. ఆఫ్ కోర్స్, అది మనిషి లైఫ్ అంటేనే అంతే కదా అది. ఓకే, ఏంటి అసలు మీ గోల్ ఏంటి? నేను చేసినంత వరకు, నాకు ఓపిక ఉన్నంత వరకు నాకు పని ఉండాలి, అదే గోల్. అందుకంటే ఇంక పెద్ద ఏం ఆలోచించలేదు ఎప్పుడు. నాకు ఓపిక ఉంది, నాకు ఇంట్రెస్ట్ ఉంది అన్నంత వరకు నా చేతిలో పని ఉండాలి. మరి థియేటర్లో డైరెక్షన్ చేశారు కదా, సినిమా డైరెక్షన్ చేయాలన్న ఆలోచన ఎప్పుడు రాలేదా? లేదు సార్. స్టేజ్ ఏంటంటే మేము చదువుకున్నాము, అండ్ అక్కడ ఏంటంటే ఒకరు 2-3 పనులు చేయొచ్చు కావాలంటే. మేము వెళ్ళి ముందే యాక్టర్స్కి బట్టలు సుధరాయించవచ్చు, లేకపోతే లైటింగ్ అదని చెప్పి లాస్ట్ 2 days వస్తే చెప్పచ్చు, ఇలా కావాలి నాకు, ఇక్కడ లైట్ చేసుకో, ఇక్కడ ఫోకస్ చేసుకో అని. అక్కడ 1 man ఆర్మీ సరిపోతుంది కొన్ని ఎక్కువ సార్లు, కానీ ఇక్కడ అలా అవ్వదు. ఇక్కడ ఒకరు కెమెరా చేస్తారు, ఒకరు సౌండ్ చేస్తారు, తర్వాత చాలా మందిని కోఆర్డినేట్ చేసుకొని చేసే పని. టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి, క్రాఫ్ట్ మీద, రైటింగ్ మీద, అన్నిటి మీద తెలిసి ఉండాలి. నాకు అది తెలీదు, తెలుసుకొని చేయొచ్చు కదా అని మీరు అడిగినా కూడా నాకున్న ఓపికకి, నాకు నేను యాక్టింగ్లో చాలా కంఫర్టబుల్ ఉంటాను. దెన్ జనాలకు పెళ్లి చేసుకున్న తర్వాత పేషెన్స్ ఎక్కువ వస్తుంది అంటారు, రాలేదా? అంటే అది మేబీ అది పర్సనల్ లైఫ్లో వస్తుందేమో, ప్రొఫెషనల్ లైఫ్లో అయితే నాకు పెద్దగా ఏం అనిపించలేదు. ఓకే, పర్సనల్ లైఫ్లో వచ్చేసిందా మరి? మేబీ సార్.